అంటే అక్రాస్ ద గ్లోబ్. అందులో ముందరగా మన దేశానికి సంబంధించిందంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వైమానిక దళాల్లో భారత్ ఎయిర్ ఫోర్స్ చేరింది. చైనా కన్నా బలమైన ఎయిర్ ఫోర్స్గా భారత్ను ఒక అంతర్జాతీయ సంస్థ అభివర్ణించింది. మన శక్తియుక్తులు అంటే ఈ వైమానిక దళంలో అయితే ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. నావికా దళానికి సంబంధించి ప్రోగ్రెస్ అవుతూ వస్తున్నాం. ఆ అంతర్జాతీయ సంస్థ తీసుకున్న ప్రమాణాలు ఏంటి దీనికి సంబంధించి? సార్ యాక్చువల్లీ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ దేశాల్లో ఎయిర్ పవర్లో అంటే ఈ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి ఎవరు ఒక శక్తివంతమైన స్థితిలో ఉన్నారు అనే అంశానికి సంబంధించి వరల్డ్ ర్యాంకింగ్స్ ఇస్తుంది ఈ సంస్థ పేరేంటంటే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్, WDMMA 2026 గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ లో భాగంగా భారతదేశము ఇవాళ 3వ అతిపెద్ద వైమానిక దళంగా భారతదేశపు ఎయిర్ ఫోర్స్ ని అభివర్ణిస్తూ వీళ్ళు ర్యాంకింగ్స్ ఇచ్చారు. నిజానికి చైనా వెనకాలకి వెళ్ళింది, మన తర్వాత చైనా ఉందన్నమాట. నిజానికి ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో కానివ్వండి, వాళ్ళ ఫైటర్ జెట్స్ విషయంలో కానివ్వండి, నంబర్ గేమ్ లో చూస్తే, క్వాంటిటీ పరంగా చూస్తే చైనా చాలా సుపీరియర్ గా ఉంది, ఫార్ అహెడ్ కదండి, ఫార్ అహెడ్. కానీ క్వాలిటీ పరంగా చూస్తే, కాంబాట్ ఆపరేషన్స్ లో ఉండేటువంటి సామర్థ్యం పరంగా చూస్తే భారత్ ఇవాళ చైనాను అధిగమించింది. ఇవాళ అధిగమించడం కాదు, ఇది 2022 నుంచి ఈ ర్యాంకింగ్స్ ఇస్తూ ఉన్నారు. 2022 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా ప్రతి సంవత్సరం కూడా మనము 3వ స్థానంలో కొనసాగుతూ ఉన్నాం. మొదటి స్థానంలో అమెరికా ఉంది, 2వ స్థానంలో రష్యా ఉంది, 3వ స్థానంలో భారతదేశం ఉంది. అండ్ ఆ తర్వాత స్థానాల్లో 4వ స్థానం చైనా, తర్వాత జపాన్, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, సౌత్ కొరియా, ఇటలీ దేశాలు ఉన్నాయి. సో ఇందులో మీరు చూస్తే ఇజ్రాయెల్ కూడా 6th పొజిషన్ లో ఉంది. ఇజ్రాయెల్, యునైటెడ్ కింగ్డమ్, యూకే 8వ స్థానంలో ఉంది. సో సూపర్ పవర్స్ ఇవన్నీ. ఫ్రాన్స్ నుంచి మనం రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తాం, వాళ్ళ దగ్గర ఇంజిన్ టెక్నాలజీ ఉంది, ఈవెన్ సఫ్రాన్ ఇంజిన్ టెక్నాలజీ ఉంది, అండ్ వాళ్ళ దగ్గర అత్యాధునికమైన యుద్ధ విమానాలు ఉన్నాయి. వాళ్ళందరూ డిఫెన్స్ ఎక్విప్మెంట్ లో వాళ్ళేం తక్కువ కాదు ఫ్రాన్స్. బట్ ఫ్రాన్స్ వాళ్ళ 7th పొజిషన్ లో ఉంది. సో యునైటెడ్ కింగ్డమ్ 8th పొజిషన్ లో ఉంది, ఇటలీ 10th పొజిషన్ లో ఉంది. సో హెలికాప్టర్స్ మనం అక్కడ నుంచి అపాచే హెలికాప్టర్లు మనం ఇవి తీసుకొచ్చుకుంటాం కదా ఇప్పుడు, అగస్టా వెస్ట్లాండ్ ఇవన్నీ కూడా. సో బట్ పాయింట్ ఏంటంటే భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందింది ఇంతగా అని అంటే కనుక ఈవెన్ ఆఫ్టర్ 2014 తర్వాత మనము బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాం చూసారా 2019లో. అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ చేశాము, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాము. ఆ తర్వాత గల్వాన్ క్లాష్ జరిగిన తర్వాత మన మిలిటరీ డిప్లాయ్మెంట్ ఏ విధంగా ఉందో చూపించాము. అండ్ మొన్న ఆపరేషన్ సింధూర్ నిర్వహించాము. ప్రతిసారి 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత నుంచి 2022 నుంచి మనము నంబర్ 3 పొజిషన్ లో కొనసాగుతున్నాం. కొన్ని డీటెయిల్స్ చెప్తాను సార్. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే చైనాకి సంబంధించి నిజంగా వాళ్ళు ఫార్ సుపీరియర్. ఇందాక మీరు చెప్పారు చాలా వాళ్ళ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువగానే ఉన్నాయి. 3700 పైచీలకు ఎయిర్ క్రాఫ్ట్స్ చైనా దగ్గర ఉన్నాయి. కానీ భారత్ దగ్గర 1700 పైచీలకు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. సుమారు 2000 డిఫరెన్స్ ఉంది. అయినప్పటికీ మనం ఎలా ఉన్నాము అని అంటే కనుక ఈ పర్టికులర్ సంస్థ ఏం చేస్తుందంటే, ఈ సంస్థ ఏ అంశాలని ఆధారంగా చేసుకుని ఈ రేటింగ్స్ ఇస్తుంది అని అంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ సింపుల్ గా ఏదో నంబర్ గేమ్ ని బట్టి వీళ్ళు రేటింగ్స్ ఇవ్వరు. వీళ్ళు చాలా వీళ్ళ ప్రమాణాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎయిర్ క్రాఫ్ట్ క్వాలిటీ, ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, మోడర్నైజేషన్ లెవెల్, వాళ్ళు నిజంగా ఆధునికత జోడిస్తూ ఉన్నారా, ప్రతిసారి దాన్ని మోడర్నైజ్ చేస్తూ ఉన్నారా. మూడవది కాంబాట్ క్యాపబిలిటీ, అంటే నిజంగా యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళు కాంబాట్ చేయగలిగే సందర్భాల్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు అనేది. ఇంకోటి లాజిస్టిక్స్ అండ్ మెయింటెనెన్స్. నిజంగా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండడం సరిపోదు, దాని మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకుంటారు. బికాస్ మనము మిగ్గులు ఎప్పుడో ఫ్లయింగ్ కాఫిన్స్ అంటారు వాటిని, నిజానికి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాటిని వాడుతూ వస్తున్నాం. రష్యా వదిలేసి పడేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ని కూడా మనం అద్భుతంగా వినియోగిస్తున్నాం. అద్భుతంగా వినియోగించడం అంటే మనం దాన్ని మెయింటెనెన్స్ అట్ ద సేమ్ టైం దాన్ని చిన్న జుగాడ్ చేసి దాన్ని వాడుతూ ఉన్నాం. సో ఎట్లా అంటే మొన్న అభినందన్ వర్ధమాన్ గారు ఆ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత వాళ్ళ F-16 పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్ ని మిగ్లో ఉన్నటువంటి అభినందన్ వర్ధమాన్ గారు కూల్చేశారు. అంటే అర్థం చేసుకోవచ్చు, అంటే మిగ్ తోటి మనం F-16 నిలువరించగలిగాం. సో అంటే అట్లాంటి అద్భుతాలు చేశాం కాబట్టి ఆ కాంబాట్ క్యాపబిలిటీని ప్రమాణంగా తీసుకుంటే కనుక భారత్ ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది అనేది వాళ్ళు చెప్పినటువంటి విషయం. అండ్ అంతేకాదు మిషన్ డైవర్సిటీ, అదేవిధంగా పైలట్ ట్రైనింగ్, చాలా అత్యాధునికమైనటువంటి పైలట్స్ ని మనం మన ట్రైనింగ్ సెషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. దట్టు ఏంటంటే మనది మౌంటైన్ వార్ఫేర్ లో మనం బెస్ట్ అండి.
ప్రపంచంలో ఏ దేశము కూడా మౌంటైన్ వార్ఫేర్ లో మనల్ని కొట్టగలిగే సామర్థ్యం ఎవరికి లేదు. వై? బికాస్ మనకు ఆ టెరైన్స్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు హిమాలయాల్లో మనం ఫైట్ చేయాలి. ఇప్పుడు లదాఖ్ లాంటి భూభాగంలో -53°C లో, అదే విధంగా 19,000 20,000 అడుగుల ఎత్తులో కూడా మన సైన్యాన్ని మోహరించి మనం పనిచేయాలి అని అంటే చాలా కష్టం ఉండాలి, చాలా కష్టం ఉంటుంది. దానికి డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ ఉంటుంది, ట్రైనింగ్ క్యాపబిలిటీస్ ఇవన్నీ బేస్ చేసుకున్నారు. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఆర్డర్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ ఇవి ఉన్నవి మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకొని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానాల్ని తీసుకురావడము, అదే విధంగా ఏవాక్స్ లని, లేకపోతే రేడార్ టెక్నాలజీస్ ని, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని తయారు చేసుకుంటోంది. వీటన్నిటిని ప్రమాణంగా తీసుకొని ఈ పర్టికులర్ సంస్థ WDMMA అనే సంస్థ వీళ్ళు గ్లోబల్ ఎయిర్ పవర్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 3 పొజిషన్ లో భారత్ ని ఉంచారు. అండ్ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఇందులో. డైవర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెంటరీ కావచ్చు, మన దగ్గర సుఖోయ్ యుద్ధ విమానాలు ఉన్నాయి, రఫేల్ ఉన్నాయి, మిగ్ యుద్ధ విమానాలు ఉన్నాయి, మన దగ్గర ఏవాక్స్లు ఉన్నాయి. అంటే ఇవేంటంటే ఎయిర్ లో ఉన్నప్పుడే రేడార్ లాగా ఉపయోగిస్తారు అన్నమాట, సర్వీలియన్స్ కోసం ఉపయోగించే టెక్నాలజీ మన దగ్గర ఉంది. సో ఇవన్నిటిని బేస్ చేసుకుని మనకు ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు. అంటే ఈ ర్యాంకింగ్స్ దగ్గర ఇదంతా వాళ్ళు చెప్పిన ప్రమాణాలు ఇవన్నీ ఓకే, కానీ చైనా ఎక్కడ వెనుకబడింది అనే విషయం ఏమైనా ప్రస్తావన చేశారు? చైనాకి సంబంధించి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే చైనా దగ్గర క్వాంటిటీ ఉంది కానీ క్వాలిటీ లేదు. మన చైనా బజార్లో ఉన్నట్టు. అఫ్ కోర్స్ చైనా గూడ్స్ ఎప్పుడు అంతే. మొన్న మన ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ వెన్ను విరిచాం నిజంగా మాట్లాడితే. అండ్ వాళ్ళ ఇంకోటి ఇందులో 2 ఉంటాయి. మనం అటాక్స్ చేయాలన్నప్పుడు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు చాలా మంది దాన్ని ఏదో తక్కువ చేసి చూపిస్తారు, ఏదో ఎయిర్ స్ట్రైక్ చేశారో పర్వాలేదులే అని మాట్లాడతారు, కానీ నిజంగా అదొక సిగ్నిఫికెంట్ థింగ్ అండి. అంటే భారతదేశము అంతర్జాతీయ సరిహద్దులు దాటి వెళ్ళి ప్రిసైజ్డ్ గా ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి రావడం అంత ఈజీ కాదు. అంటే అక్కడ దాడి చేసి వెనక్కి రావాలంటే వాళ్లకు ఎయిర్ సుపీరియారిటీ వాళ్ళకు ఉంటది. జనరల్ గా చెప్పాలంటే వాళ్ళకి రేడార్ డామినెన్స్ ఉంటుంది, వాళ్ళ ఏరియా డామినెన్స్ ఉంటుంది. వాళ్ళు వచ్చి అటాక్ చేయొచ్చు, రివర్స్ రిటాలియేట్ చేసినప్పుడు మనం వెనక్కి రావడం అనేది అంత ఈజీ కాదు. అంటే ఒక్క క్యాజువాలిటీ కూడా లేకుండా, ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా కింద పడకుండా మనం కొట్టేసి వచ్చేసాం. నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ అంతా కూడా చైనా ఇచ్చిందే. చైనా ఫైటర్ జెట్స్ అక్కడ ఉన్నాయి, కొన్ని చైనా ఇచ్చినటువంటి డిఫెన్స్ టెక్నాలజీని వాడుతున్నారు. సో అమెరికన్ టెక్నాలజీని మనం కొట్టొచ్చాం. అమెరికాకు సంబంధించినటువంటి F-16లు అమెరికా చాలా సంవత్సరాల నుంచి పాకిస్తాన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇస్తోంది కదా, బట్ దాన్ని కూడా మనం అధిగమించి మనం కొట్టాము అంటే మన క్షమత అర్థమవుతుంది. దృష్టి క్వాలిటీ మీద పెట్టాల, చైనా క్వాలిటీ మీద పెట్టలేదు, నెంబర్ గేమ్ ఆడతారు వాళ్ళు. చైనా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈవెన్ ఇరాన్ వార్ లో కూడా మనం చూస్తుంటే నెంబర్ గేమ్ నడుస్తోంది. కొన్ని ఒక స్వామ్ ఆఫ్ డ్రోన్స్ అంటారు, అంటే ఒక మిడతల దండులాగా డ్రోన్స్ ని వదలడం, విపరీతంగా ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయడం, ఎక్కువగా సబ్మెరైన్స్ ఉన్నాయని చెప్పడం, ఎక్కువగా మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. మనతో పోల్చుకుంటే మన దగ్గర 1-2 మాత్రమే ఉంది, వాళ్ళ దగ్గర 5-6 ఉన్నాయి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. ఇంకా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. సో వాళ్ళు మేము సుపీరియర్ అని చూపించడం కోసం వాళ్ళు విపరీతంగా ఖర్చు పెడతారు. మీరు గల్వాన్ క్లాష్ జరిగినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను గల్వాన్ కి వెళ్ళినప్పుడు అక్కడ లదాఖ్ బార్డర్ ఏరియాస్ లో తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక ఆర్మీ అతను చెప్పాడు, ఆర్మీ సీనియర్ ఆఫీసర్. ఆయన చెప్పింది ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు సైకలాజికల్ వార్ఫేర్ చేశారు ఆ టైంలో. చైనా ఏం చేసిందంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, 14,000 feet హైట్ లో ఉన్నటువంటి సైన్యానికి ఆహారాన్ని అందించాలి అంటే మనము ఇక్కడ నుంచి మోసుకొని వెళ్లేవాళ్ళం అక్కడికి పైకి. మనం చాలా టఫ్ టెరైన్స్ లో మన వాళ్ళు పనిచేస్తారు అక్కడ మనం డిప్లాయ్ చేయాలంటే. అదే చైనా ఏం చేసేదంటే అటువైపు నుంచి డ్రోన్లలో మంచి ఫ్రెష్ ఫుడ్, మంచి వేడి ఆహారాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం, అటువైపు ఉన్నటువంటి డిప్లాయ్ చేసిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా అక్కడ కూర్చొని మేము ఉన్నట్టుగా చూసారా అని చెప్పి సైకలాజికల్ వార్ఫేర్. సో ఇటువైపు ఉన్న సైన్యానికి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీ వైపు చూడండి ఏమీ లేదు అని చెప్పని అలా సైకలాజికల్ వార్ఫేర్ చేసింది. ఆ టైంలో మన ఆర్మీ ఆఫీసర్ చెప్పింది ఏంటంటే వాళ్ళు కావాలని మన ఆర్మీ మోరల్ దెబ్బతీయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ మేమేం చేసామంటే మిమ్మల్ని చావు దెబ్బ మన వాళ్ళు ఏం చేశారంటే రివర్స్ లో, మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు తినేసి కూర్చుంటారు, సో ఓకే మిమ్మల్ని కొట్టడం మాకు కష్టం కాదు, మీరు వచ్చేసి ఇప్పుడు మా ఏదైనా ఒక పెద్ద టెరైన్స్ ని మేము పట్టుకోవాలన్నా తీసుకోవాలన్నా కానీ మా ఫిట్నెస్ లెవెల్స్ చాలా ఎక్కువ అని వీటిని చూపించే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళ. మన ఫిట్నెస్ లెవెల్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఆగస్టు 31 నాడు రాత్రి చైనా యాక్చువల్లీ ప్లాన్ చేసింది. చైనా లోపలికి వచ్చి మన ఏదైతే ఈ డెమ్చోకు ఈ ప్రాంతం ఉంటుందన్నమాట, న్యూమా అంటారు. సో ఆ ఎయిర్ ఫీల్డ్స్ అన్నింటినీ వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలని అనుకున్నారు. పెద్ద పెద్ద హైట్స్ ఉంటాయి, ప్యాంగాంగ్ సోకి సౌత్ లో ఉండేటువంటి హైట్స్ ని ఆక్యుపై చేసుకోవాలనుకున్నారు. ఆ సమయంలో
మనకు ఆ విషయం తెలిసిన వెంటనే వాళ్ళు వచ్చి పైకి ఆక్యుపై అంటే ఒకసారి హైట్స్ ని ఆక్యుపై చేసుకున్నారంటే చాలా కష్టం అవుతుంది. వాళ్ళు హైట్స్ ని ఆక్యుపై చేసుకునే లోపలనే మన సైన్యం వెళ్ళింది. జనరల్ నరవాణే గారు ఉన్నారు, ఆ టైంలో ఆయన కాల్ తీసుకున్నారు, వెళ్ళమన్నారు. కథం మన వాళ్ళు రాత్రికి రాత్రి 2 గంటల లోపల కీలకమైనటువంటి హిల్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద హిల్స్ అన్నిటిని మనం ఆక్యుపై చేస్తాం. సో దాట్ వాళ్ళ బేసికల్లీ ఎప్పుడు కూడా యుద్ధంలో ఎలా ఉంటుందంటే హైట్స్ లో ఎవరు ఉంటారో వాళ్ళకి అడ్వాంటేజ్. సో చైనా ఫస్ట్ హైట్స్ ని ఆక్యుపై చేయాలనుకుంది. వాళ్ళు అనుకున్నదే తడువుగా మన సైన్యం వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు. సో వాళ్ళకంటే ఫిట్నెస్ లో మనం స్ట్రాంగ్ ఉంటాం. సో ఇది జస్ట్ ఆర్మీకి సంబంధించిన విషయం. నేను మౌంటైన్ వార్ఫేర్ వీటి గురించి మనం మాట్లాడాం. ఇక ఎయిర్ ఫోర్స్ లోకి వస్తే ఇప్పుడు వాళ్లకు మనకు డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఫైటర్ జెట్స్ ఉన్నాయి, అవన్నీ ఓకే. కానీ వాళ్ళకు అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ లేవు, ప్లేన్స్ లేవు అటువైపు. టిబెట్ లో కానివ్వండి, ఆ హిల్ ఏరియాస్ లో. సో అప్పుడు ఏమైందంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ కావాలన్నా, ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ కావాలన్నా, ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవ్వాలన్నా కానీ ప్లేన్స్ ఉండాలి, స్మూత్ రన్వే ఉండాలి. సో ఆ క్యాపబిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూమా అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ఒకటి ఉంటుంది న్యూమాలో. న్యూమా ఏంటంటే సరిగ్గా పాకిస్తాన్ LACకి ఆనుకుని ఉన్న భూభాగం. ఓకే, అండ్ ఇంకోవైపు DBO అంటారు, దౌలత్ బే గోల్డీ అని. సో దౌలత్ బే గోల్డీ కూడా హైయెస్ట్ ఎయిర్ స్ట్రిప్, అది మన కంట్రోల్లో ఉంది. సో ఇప్పుడు ఆ ఎయిర్ స్ట్రిప్స్ మనం రెడీ చేసుకునేవన్నీ కూడా అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ మన వైపు ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద ఇప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ కి కూడా మనం డిప్లాయ్ చేయాలనంటే ఫాస్ట్ గా డిప్లాయ్ చేయగలిగే క్యాపబిలిటీస్ భారతదేశానికి ఉన్నాయా అంటే గతంలో లేకపోయేది. ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాము. గల్వాన్ యుద్ధం జరిగిన తర్వాత, కల్నల్ సంతోష్ బాబు గారు మరణం తర్వాత మనం విపరీతంగా డిప్లాయ్ చేశాం. నేను మామిడి గిరిధర్ గారు మేము అక్కడికి వెళ్ళిన సందర్భంలో మేము చూసాం కదా, ఎన్నో అసలు అద్భుతంగా చెప్పాలంటే అసలు మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఇంతలా ఉంటుందని ఎవరు ఊహించనంత చేశారు. విత్ ఇన్ 2-3 months లోపలనే మన డిప్లాయ్మెంట్ జరిగిపోయింది. వాళ్ళు ఎంత దూరం వస్తారో అంతకంటే ఎక్కువ ఫాస్ట్ గా మేము కొట్టగలము అని మనం చూపిస్తూ వచ్చాం. అండ్ ఇంకోటి ఎయిర్ ఫోర్స్ విషయంలో చైనాకి మనకు డిఫరెన్స్ ఏంటి అంటే, చైనా యుద్ధం జరిగినప్పుడు 1962 చైనా యుద్ధం జరిగినప్పుడు నిజానికి ఒక స్ట్రాటజిక్ బ్లండర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం చేసింది. అదేంటి అని అంటే అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని వాడలేదు. అసలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని కనుక 1962 యుద్ధంలో వాడి ఉంటే యాక్చువల్లీ చైనాను మనం మట్టి కరిపించి ఉండేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అంత అత్యాధునిక టెక్నాలజీ 1962లో వాళ్ళ దగ్గర కూడా లేదు. అట్లీస్ట్ మన దగ్గర ఉంది. మనం బ్రిటిష్ వాళ్ళతో వర్క్ చేశాం కాబట్టి మనకు ఆ టెక్నాలజీ అంతో ఇంత ఉంది. కానీ ఎయిర్ ఫోర్స్ మన వాళ్ళు వాడలే. స్ట్రాటజిక్ మిస్టేక్ అది. రైట్, అది మళ్ళీ డిస్కస్ చేద్దామండి. వీ నీడ్ టు గో ఫర్ సెకండ్ టాపిక్ ఆల్సో, చాలా ఇంపార్టెంట్. నేషనల్ కాన్ఫరెన్స్ మళ్ళీ అక్కడ